అండి గులాబీలు వస్తాయి అని చెప్తే తీసుకున్న షార్ట్లో కూడా చెప్పెట్టాను. ఇవి కూడా చూడండి ఎన్ని తెచ్చాను. అదే స్టాండ్ కూడా కొంచెం తక్కువ అని చెప్పి స్టాండ్ కూడా కొనుక్కొచ్చుకున్నాను. కానీ గార్డెన్ అనిపించింది అనుకో ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా. మల్లెపూలు చూడండి మన దగ్గర పోస్తే లేవు కానీ అక్కడైతే ఏమున్నాయండి. 2 మల్లె చెట్లు కొనుక్కొచ్చాను. భలే ఉంది. బటర్ ఇవన్నీ పెట్టేటప్పుడు తీస్తానో లేదో కానీ ముందని ఇలా చూపిద్దాము ఒకసారి మీకు అందరికి అన్నట్టు చూపిస్తున్నానండి. చూడండి ఇది ప్లాస్టిక్ లాగా ఉంది కదా. అన్ని గులాబీల్లో మనకు అర్థం కదండి. ఇంటికి వచ్చిన చూసుకుంటే అసలు ఎంత బాగా అనిపిస్తాయో కదా. ఇదిగోండి ఎంత పెద్ద మల్లె మొగ్గలు. అయితే చెట్టు ఏమో చిన్నగా ఉంది. రేట్లు కూడా అట్నే వేసారు కానీ మొగ్గ తగ్గట్టే రేట్లు కూడా వేస్తున్నారు. కానీ బాగుందండి. ఇదిగోండి మన పూజకి కంటిన్యూ కావాలి కదా. ఇప్పుడు గార్డెన్లో అన్నీ నాకు తీసి పెట్టాను కాబట్టి చాలా వరకు చెట్లు పోయినట్టు అనిపిస్తున్నాయి. ఈ స్టాండ్లు మాత్రం మీకు చెప్తాను నాకు చెప్తాను. నాకైతే అది 170 చెప్పిందండి. అమ్మ నీకు తెలిసి చెప్తున్నావు తెలియక చెప్తున్నావు అమ్మ అంటే ఎంత ఏంటి అని అడుగుతుంది. నేను 100కి అడిగానండి. వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి ఆవిడ మళ్ళీ 100 రూపాయలకి ఇచ్చింది. అంటే ఎవరైనా కూడా అడగకున్నారు. కొంతమంది పిల్లలు తెలియకుండా ఉంటుంది కదా రేటు. తెలియకపోతే అదే సరే 150కి ఇవ్వండి తీసుకుంటారేమో. కానీ అడగండి అండి, అడిగి తీసుకోండి. నాకు తెలిసి ఇది 100 అన్నా కూడా ఎక్కువ రేటు. నేను ఇంతకుముందు పెద్ద స్టాండ్లే 80 రూపాయలు తీసుకున్నాను. ఇప్పుడు 100 రూపాయలు కూడా ఎక్కువ రేటే. కానీ ఇంకా మా పెయింటింగ్ వేసినాయి కదా వాటికి, అందుకని ఏమన్నా రేట్ ఎక్కువేమో. మన గార్డెన్లోకి వచ్చిన కొత్త మొక్కలండి, కొత్త చుట్టాలు కొత్త మొక్కలు అన్నట్టు. కానీ ఈ మొక్కలు చూసి ఎంత నాకైతే 2 మల్లెపూలు 2 పెద్ద మొగ్గులు. అది మనం ఇంతకుముందు పూసినవి ఉన్నాయి కదండి. మనం తీసినాక అవి ఎంత వాడిపోయినాయి. అవి వస్తాయో లేదో నాకు అది తెలియదు కానీ అయినా మళ్ళీ ఒకసారి తీసుకుందామని తీసుకున్నాను. నచ్చిద్దనే అనుకుంటున్నాను. నేను తీసుకొచ్చింది ఈశ్వర నగర్లో అండి. వాళ్ళు ఇంతకుముందు మొన్న వెళ్తే మళ్ళీ వస్తాయి అమ్మ లోడ్ ఇప్పుడు ఈరోజు వచ్చిద్ది అన్నారు. అందుకు ఇవాళ దిగినాయి కాబట్టి ఉదయాన్నే మొక్కలు దిగినాయి కాబట్టి వాళ్ళు రేటు తగ్గించలేదు. చెప్పిందే రేటు తీసుకోవాలి అంతే అన్నట్టని. మనకు నచ్చింది కాబట్టి 10 రూపాయలు పెట్టిన మళ్ళీ కొనలేము కదండి. ఒక్కసారి మొక్క తెచ్చుకున్నామంటే నాకు తెలిసి గులాబీలు 5 సంవత్సరాలైనా కూడా చనిపోదండి, ఉంటుంది. అందుకని పెట్టుకోండి. మన పూజకి పూలు మన ఇంట్లో కోసుకొని పెట్టుకోవడం ఎంత ఆనందమో కదా. అది ఎంతమందికి నచ్చిద్దో కానీ నాకు మాత్రం చాలా ఇష్టం అండి. నీకు ఏం కావాలంటే మొక్కలకి నేను ఎక్కువ మొగ్గు చూపిస్తాను. ఒక పుట్టినరోజైనా ఒక పెళ్లి రోజైనా ఏదైనా కూడా ఒక మొక్క కొని పెట్టామనుకో అది గుర్తుండిపోద్దండి. డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతాయి కదా. మొక్కలు కూడా పోతాయి. అలాంటి మొక్కలు కూడా బాగుంటారు, పోతాయి. కానీ ఆనందం, నేత్రానందం, మనసు ఉల్లాసంగా అనిపించింది. గార్డెన్లో ఉండి కాసేపు పూలు పూసినప్పుడు చూసామనుకో చాలా బాగుంటుంది. అందుకని నేను తెచ్చుకున్నాను. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే అండి మొక్కలు కూడా ఇప్పుడే కొత్త నేర్చుకోవడం అన్నట్టుది. నేను మందార చెట్టు కొట్టి ఇది ఇట్లా కట్ చేయించాను, మిషన్తో కట్ చేయించాను. కానీ ఇలా కట్ చేయకూడదు. ఇప్పుడు కూడా నేను గొడ్డుతుంది. ఇప్పుడు పొలంలో జామాయిలు వేస్తారు చూడు, అది కూడా మిషన్తో కట్ చేసి తొందరగా ఎగిరేది అంటారు. అది కత్తి కొట్టినప్పుడు ఏడవ దెబ్బ పట్టబడింది కదా, అది తొందరగా ఎగిరేసింది. ఇది పోయిందండి. నేను ఏదో కొమ్మ తీసి ఇది ఒంట్లు కట్టాను అనమాట. ఏదో ప్రయోగం చేయాలని చూసాను, నా ప్రయోగం ఫెయిల్ అయింది. అలానే గిల్ల చూస్తే ఎండిపోతుంది చెట్టు కూడా చూడండి, పచ్చితనం లేదు. అందుకు మళ్ళీ మందారం తెచ్చానండి. ఇది నాటు మందారం. ఇదిగోండి ఇలా ఇక్కడ పెడదాము. అలానే మీ కాలనీలో ఎలా ఉంటుందో కానీ మా కాలనీలో నిన్న పైన మేము చూస్తున్నామండి. ఎవరో తెలీదు వచ్చింది, ఆమె కొనక్కొచ్చి అమ్మ రాలా తీసినాక చెప్తాను. ఇంకా పచ్చిందంటే ఇది లోపల చీకి ఎండిపోయింది. ఇంక ఇది రాదన్నట్టని కొన్ని ఇక్కడ ఏదో పాయసలాగా వచ్చిందిలే బతికింది అనుకుంటారు. ఇక్కడ మళ్ళీ ఇంకో చెట్టు వెళ్తున్నాను. అయితే ఆవిడ అక్కడ లోపలే ఉందండి. బయట ఎవరో వచ్చి ఆవిడ తీసుకొచ్చి పెట్టింది మొక్కలు మళ్ళీ పెట్టింది. ఆవిడ ఎంత చక్కగా వచ్చి వాటిలో పెద్ద మొక్క ఏరి పీకుతుందండి. అది మొక్క కొనుక్కుంటే ఎంత ఇద్ది. పక్కన వాళ్ళ మొక్కలు ఎందుకు పీకిపోతారో నాకు అసలు అర్థం కాదండి. ఇప్పుడు ఈ మందారం నాకు 50 రూపాయలు పెట్టి తెచ్చుకోలేరా? వాళ్ళు ఎక్కడి నుంచో పని కట్టుకొని పోయి తెచ్చుకున్న మొక్కలు బీక్కుపోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఎన్ని తిట్టుకుంటారండి. కానీ మన మంచితనం చేతకంతనంగా చేస్తారు. ఇది ఎంత లోతుని పెట్టాను చూడు, అంత ఎట్లా ఉందో. ఇది పక్క నుంచి పెడదాం. దేవుడా మంచిగా ఉయ్యాలి. మా మొక్కకు మాత్రం ఏ దొంగలు రాకూడదని కోరుకుంటూ పెడుతున్నాను. ఎందుకంటే పువ్వులు పూసినా పువ్వులు కోసుకెళ్తారు, మొక్కలు తెచ్చేస్తే మొక్కలు బీక్కెళ్ళిపోతారు. మీకు కూడా ఉంటారా లేకపోతే మాకేమన్నా కానీ. ఇప్పుడు 4 రకాలు పెట్టానండి. ఇక్కడ నాటు మందారం,
ఇది మిర్చి కలర్ లాగా ఉంటుంది, ఇది పింక్ కలరు, అదొక ముద్ద. అది మాత్రం ఎక్కడ గార్డెన్లో కూడా దొరకదు నాకు తెలిసి. మరి రాజుగారు చూడండి ఎట్లా చూస్తుందో పైనుంచి. ఇదొకటి. ఆవులు వస్తాయి కొంచెం సేపు కాపలండి. ఆవులు ఇంట్లోకి వస్తే అదృష్టంగా అనిపించింది, మొక్కలు తెలియదు కదా తినేస్తాయి, అదొక బాధ. పైకి వెళ్దాం ఇప్పుడు. చామంతుల్లో నాకు ఇది ఒక్కొక్కటి 120 చెప్పారండి. ఇంత చిన్న దాంట్లో పెట్టి మనం ఏమన్నా బతుకుతాయి అసలు, అది అయ్యేది కాదు కదా. నేను దీంట్లో పెడుతున్నాను. ఇలా పెట్టి ఎవరికన్నా ఇచ్చినా కూడా కింద ఓలేసానండి, ఒక చిన్న ఓలేసి పెంకు పెట్టాను. ఎందుకంటే నీళ్ళు వాటర్ లేకపోతే మాత్రం రూట్ కుళ్ళిపోద్ది. ప్రతి ఇళ్ళు అదే చెప్తానేమో. ఇవన్నీ కలిపిన మట్టి అండి. మనకి తెచ్చుకున్నాను ఒక్క కుండీలో. కానీ ఇప్పుడు చామంతులు వచ్చే టైం కదా, సంక్రాంతికి మనకు బాగా వస్తాయి చూడండి. అలాంటి సీజన్ ఇప్పుడు లేకుండా మొత్తానికి వస్తాయి అనుకో. ఇంకా కొంచెం పోస్తాను. ఇది రాయిలా ఉంది కదా, వాటర్ పోస్తే వాటర్ మెత్తబడిపోతుంది. నేను అలా కొంత మట్టి కూడా స్టోర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక్క దాంట్లో ఒక్క చామంతి పెట్టి ఒకటే కలర్ ఉంటుంది కదా, నేను అలా కాకుండా ఒక్కటే కుండీలో నా దగ్గర 3 కలర్లు తెచ్చానండి. ఇదిగోండి, ఇది మన యూట్యూబ్కి ఇదే గుర్తు. ఈ కలర్ చామంతి ఉంటుంది అనమాట. అప్పట్లో అది పోయిందండి. అప్పుడు కూడా నేను ఎంత 120 పెట్టి తీసుకొచ్చాను. ఇది నిండు ఏమంటారు, మెరూన్ కలర్ లా ఉంది. ఇది ఒక కలరు, ఇది ఒక కలరు. ఇది లావెండర్, అది పర్పుల్. నాకు అర్థంగా నేను ఏదో బొట్టు కలరు, వంగు కలరు అట్లయితే చెప్తానండి, ఏమనుకోవద్దే, అర్థం చేసుకుంటారేమో కదా. ఇలా పెడుతున్నాను అంటే ఈ 3 మొక్కలు పెట్టున్నాయండి. ఇంత కింద కలర్ రాలేదు కదా, అందులో నేను 3 పెడుతున్నాను. ఒకే దాంట్లో 3 పెడతాం. 3 పువ్వులు పూసినప్పుడు భలే అందంగా అనిపించింది కదా. మీకు నచ్చిద్దా ఇట్లా నేను పెట్టినా చూపించదా, మీకు ఏదో బోరు కొట్టిస్తానేమో అని అనిపించిద్దమ్మా. కానీ చెట్లు పిచ్చున్నది మాత్రం నాకు ఈసారి మాత్రం బాగా ఖర్చు అయిందండి. కానీ మా వారు సపోర్ట్ ఉండబట్టే చేయగలను, కానీ అదే కానీ సపోర్ట్ లేకపోతే చేయలేము కదా. దీంట్లో చూడండి మనం వడ్ల మిల్ దగ్గర పొట్టు ఉంటుంది చూడు, ఆ పొట్టు కూడా ఉంది దీంట్లో. కానీ ఇలాంటి చెట్లు నేను పెట్టుకున్నప్పుడు కొంచెం చూసుకోండమ్మా. దీంట్లో రబ్బర్ పురుగులు అంటారు చూడు, అవి వస్తాయి. నేను నిన్న చూపించలేదు, వీడియో చూపిద్దాం అనుకునే మర్చిపోయి గబక్కన డిసిజన్ అన్నీ అండి. కొన్ని వీడియో చూపించుకున్నానే పెట్టేస్తానండి, అన్నీ చూపించడం లేదు. అంత తీసేటలు కూడా ఉండాలి. ఇప్పుడు మేము ఒకరం కాదండి, అందరం కలిసి చేస్తేనే మాకు గార్డెన్లో వర్క్ అయ్యిద్ది. వీడియో తీస్తుంటే మాత్రం కావట్లేదని చెప్పాను, ఆపేసి మేము ఆ పని చేస్తున్నాం అనమాట. అంటే పని చేసుకున్నాక తర్వాత చూపిద్దాంలే ఒక్కసారి, మీకు కూడా బోరు కొట్టుకుని. అసలు చూడు దీంట్లో ఎంత కోకో పిట్టు ఎక్కువ అదే ఉంది, రంప కోత. మేము అదే అంటామండి, ఏమని వడ్ల మిల్ దగ్గర తెచ్చుకుంటామన్న పొట్టు, వరి పొట్టు అంటాం, ఆ వరి పొట్టు అది ఉంది. ఇప్పుడు దీంట్లో మెత్తని మట్టి పోసి నీళ్ళు పోతాం. పూసినప్పుడు 3 కలర్లు ఒకే కుండీలో పోస్తాయి. ఇలా చేసి ఎవరిదన్నా పుట్టినరోజన్నా పెళ్లి రోజన్నా ఏదో ఒకటి ఇలాంటి ఒక చెట్టు ఇవ్వండి. నాకు ఇది ఎంత పడిందండి, మహా అంటే ఇది ఒక 120. ఇది కుండీని ఇడిగా కొనుక్కొచ్చుకున్నానమ్మా వాళ్ళ దగ్గర. నేను పోయి కొనుక్కొచ్చి ఇలా ఇద్దాము బాగుంటుంది అన్నట్టని మట్టి పోసినా చూపిద్దాం. చూడండి ఇప్పుడు వాటర్ ఫుల్గా పోసేసుకుంటున్నాను. ఇది పూసినప్పుడల్లా మనం గుర్తు చేసుకుంటారు కదా, అది నాకు ఇష్టం. కానీ మన మంచితనము అందరికీ ఏమంటారు, ఇదిగోండి కాదండి, మన మంచితనం మోసపనికి తప్పక దేనికి పనికి రావట్లేదు. అలా ఉంది అనమాట. మంచితనం ఉంది అంటే మాత్రం వాళ్ళు మోసపనికే రెడీ అన్నట్టు. అని జాగ్రత్త అమ్మా, అతి మంచితనం కూడా దేనికి పనికిరాదేమో. నేను ఇక్కడ ఇవన్నీ పూసినప్పుడు మాకు ఇక్కడ ఎలా ఉంటుంది కూడా అది కూడా చూడాలి కదా. వేద్దాం. ఇదిగోనండి, ఈ మాత్రం ఏ చామంతిలో మనకు అర్థమైంది చాలు. కొంచెం ఈ మాత్రం ఏ చామంతిలో తెలియదు, చెప్పారు వాళ్ళు ఇది ఇదని. కానీ రేపు వస్తే కానీ పూస్తే కానీ మనకు అర్థం కావు. కొంచెం పోస్తున్నాను అంతే చాలు.
కూర్చుని పూలు పూసిందంటే అండి, చామంతులు బంతులు పూస్తే ఇట్లా అక్కడ కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా. ఇలా బయట కనుక కొద్దిసేపు కూర్చున్నాం అనుకో, అది చూస్తుంటే ఆనందమే వేరండి అసలు. పైకి వెళ్దాం ఇప్పుడు. దీంట్లో మాత్రం ఈసారి పెద్ద కుండీలోనే పెడతామండి 2 మల్లె చెట్లు ఒకే దాంట్లో పెడుతున్నాను. ఇప్పుడే చూస్తే ఇంత పెద్దగా ఉన్నాయండి. మన దగ్గరకు వచ్చినాక ఎలా పోస్తే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం భలే పెద్దగా ఉన్నాయి. మొక్కలు మొత్తం చిన్నగా ఉంటాయి. వాళ్ళ దగ్గర పూసినట్టు మన దగ్గర పుయ్యమేమో కదా. అందులో ఈరోజు ఉదయమే వచ్చింది. నేను నిన్న వెళ్ళానండి, వెళ్తే రేపు వస్తాయండి రండి అని అంటే మళ్ళీ ఈ రోజుల్లో తీసుకొచ్చుకున్నాను అనమాట. మీరు ఏందో చూద్దాం. కవర్ ఒకసారి తీసినా చూపిస్తాను. అది పైన ఉంది, ఇక చూడండి. వాళ్ళ బతికినట్టు మనకు బతకమేమో కదా. అది ఇంకొక కవర్ అది చచ్చిపోతే దాంట్లో వేసి మట్టి ఎక్కువ పట్టకుండా ఇది ఇలా పెట్టేశారు. కానీ బతికిద్దండి. ఇప్పుడు చల్లగా ఉంది కదా వాతావరణం కూడా, మంచిగా పుయ్యాలమ్మా. మళ్ళీ ఈసారి వీడియోలో ఇవే 2-3 చెటాకులు పుయ్యాలేమో అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 మల్లె చెట్లు కలిసి ఒక 100 రూపాయలండి. ఇంత మాత్రం ఎందుకు ఎవరో చెట్లు దొంగతనం చేసి తీసుకుపోయేది అనుకుంటాను నేనైతే. వాళ్ళ ఆనందం వేయరంటారా? తీసుకుపోవాలి ఆనందమే వేయరేమో. ఇంక వేరే చెట్లు వేద్దాం. ఒక్కో బకెట్లో ఒక్కొక్క గులాబీ పెడుతున్నానండి. కానీ నేను ఫస్ట్ తెచ్చిపెట్టిన చాలా రోజులైంది గులాబీలు. ఈ మధ్యకాలం తీసుకెళ్ళదండి. మళ్ళీ ఈ సంవత్సరం మాత్రం మళ్ళీ గులాబీలు ఫుల్. ఇదిగోండి, కానీ బాగుంది కలర్లో అండి. అది చూసి పెట్టుకోండి అమ్మ. ఇట్లా లబ్బర్ పురుగులు అట్లా వస్తున్నాయి, చూసి పెట్టుకోండి. ఇట్లయితే లేదు. నాకు నిన్న దగ్గర తీసుకొస్తే అక్కడ వచ్చింది. దీంట్లో కొంచెం మట్టి పోద్దాం. ఇది ఎక్కడ ఉంది? ఇది ఇందాక అంటుంది. ఇది బోర్ వేస్తే బోర్ వీళ్ళకి వచ్చిందండి. ఇది పైన క్యాప్ పెట్టేది. కొంచెం వర్షాలు స్టార్టింగ్ మనం వేసినట్టు లేచి ఎంత అందంగా ఉంటుంది. ఉదయం అయితే డాడీ మర్చిపోయి పూలు కోసరాపండి పైన అంటున్నారండి. ఎక్కడ ఉంది గార్డెన్ మొత్తం తీసేసాం కదా, ఇంకెక్కడ పూలు ఉంటే అయ్యో మర్చిపోయాను అంటే, మేము పూజకి పూలు ఇంట్లోనే అంటే మన గార్డెన్లో వచ్చే టీ పెట్టేస్తాము. అలాంటి అది మర్చిపోయి ఉదయాన్నే లేవగానే ముందు పూలు కోసరాపండి లేట్ అవుతుంది పూజకి అని అంటున్నారు. అది అంటే అలవాటైన ప్రాణం అలా ఉంటుందండి ఇంట్లో కూడా. ఏం కాదు పైన పెడుతున్నా అంటే కొంచెం దిగుద్దండి. వాటర్ పోసేటప్పటికి కిందకి వెళ్ళిపోద్ది రూట్స్. ఇది కొమ్మలది ఈరోజు అంటే ఈ రేపు ఉదయాన్నే వచ్చి కోసుకుపోతారేమో కదా. చిన్న మొక్కలు చెట్లు కొనుక్కొస్తే ఇదేనండి. ఈ 2 మాత్రం చనిపోయినాయి. ఈ 2 వంగ మొలకలితే అది పెన్నాడ వంకాయ, అది బతికినాయండి. ఇది ఇక్కడ కూడా చూడండి. మీకు ఇలానే చిన్న చెట్లు తెల్లారి తెలిసిపోతుంది ఏ బతికినాయి ఏ చనిపోయినాయి అనేది. ఇదిగో ఈ మాత్రం 3 వచ్చిందండి. ఇది డౌటు. ఇక్కడ చూడండి, ఇది ఒక్కటి బతికింది, ఈ 2 డౌట్. మళ్ళీ అవి చూడండి ఎలా లేస్తున్నాయో. కొంచెం చిన్నవి అంటే ఇది ఎలా పోతుంది. టమాటాలు మాత్రం అన్నీ బతికినాయండి. ఇట్టే తెలిసిపోద్ది అనమాట మనకి. చేలో వేసిన మిరప ఇది మొత్తం కొంచెం తల ఆడేసింది. ఇది కూడా కొంచెం డౌట్. ఇలా లేస్తున్నాయంటే తెల్లారేపాటికి అవి బతికినట్టే. ఈ మిరప మొలక అనుకో మనకి ఇబ్బంది, పైన కింద ఉన్నాయి కాబట్టి ఇంకొన్ని తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు. కానీ నాకు వంకాయ కూడా సరిపోతాయండి. 2 బకెట్లో వచ్చినా కూడా సరిపోద్ది. ఇది ఇక్కడ కూడా ఈ టమాటా కూడా బతికింది. కానీ ఇది మన రోజు మీరు చూడండి ఎలా ఉందో. ఇదైతే పర్లేదండి. ఇవి మాత్రం ఈ ఆకు రాలిపోయి మళ్ళీ చెట్టు మళ్ళీ వస్తేనే బతుకున్నట్టు తెలిసిద్ది అని అనుకున్నాను. చూద్దాం. మెత్తగా అయితే ఉంది. రాళ్ళు చూడు ఏదో వజ్రమేమో అన్నట్టుందండి. రాయి కాదు. ఇదిగోనండో ఏరు పురుగు. నేను ఇప్పుడు కవర్ వేసి నాకు ఒకటి పెట్టినట్లు కనిపించదు. ఇలా ఏరు పురుగు ఉందంటే ఆ చెట్టు ఇలానే చచ్చిపోద్ది. దేంట్లో తీసి పెట్టిన గులాబీలో ఉంటే నేను అడిపోయి తిరిగి వచ్చేటప్పుడు ఎలా తిరుగుతుంది అది. ఇటు పడేసి వస్తా కింద ఒకసారి. అన్నిట్లో ఉండదండి ఏరు పురుగు, కొన్నిట్లోనే ఉంటుంది. మనం ఒక్క బిడ్డనే మనం ఎలా చూసుకుంటాం. వాళ్ళ దగ్గర ఎన్ని చెట్లు ఉంటాయి, అందులో ఎరువులు వేస్తారు కదా వాళ్ళు కూడా. అది ఎక్కడో వచ్చి ఉంటుంది. కానీ వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి అమ్మా. కానీ ఒక్కసారి కానీ గులాబీలు కానీ పెట్టుకున్నామంటండి మనకి ఎన్ని రోజులు మళ్ళీ మనము పూజకి బయట పూలు కొనకుండా పెట్టుకోవచ్చు. కాళ్ళ దగ్గర
అన్నీ మాత్రం 50కి ఇచ్చాడు. ఇది ఒక్కడు మాత్రం 100 తీసుకున్నాడండి. మొదలు చూడండి ఎంత ఉందో. దీని నుంచి చాలా కొమ్మలు తయారు చేస్తుంటాడండి. ఇక్కడ ఏం కలర్ వచ్చిందో, ఇది ఏం కలర్ వచ్చిందో చూడాలి. ఇది కూడా తీలే ఒకసారి చేద్దాం. ఇది గట్టిగా ఉంది. ఇది మట్టి అన్ని మట్టి మెత్తగా ఉంది. ఈ ఒక్క మట్టి మాత్రం కొంచెం గట్టిగా ఉంది. ఇలానే పెట్టినట్టే బతికిపోవాలండి. ఇది అదే చేత 100 తీసుకున్నాడు. ఇన్ని 50 ఇచ్చాడు. ఇది కూడా ఇదేమో 50 ఇచ్చాడు. అదేమో 100 తీసుకున్నాడు. అదేంటంటే లేదమ్మా అది ఇవ్వను, ఆ కలర్ తొందరగా రావట్లేదు. ఏంటి ఇట్లాంటి కలర్ రావట్లేదంటండి. ఈ కలర్ కోసం ఆల్మోస్ట్ ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. మన గార్డెన్లో అంత ఫస్ట్ ఉన్నాయండి. అసలు ఇది ఎంతగా ఉండిందో అది పోయింది. దానికోసం అయితే నాకు ఎందుకు అంత బాగా ఇష్టం. మీకు ఇది అన్నిట్లో ఏది నచ్చుద్దో కానీ చూద్దాం. ఇంక 2 ఉన్నాయి పెడదాం. బటర్ రోజెస్ 2 ఒక దాంట్లో పెట్టేద్దాం. ఒక్క దాంట్లోనే 2 కలర్లు బాగున్నాయి కదా చూడటానికి. ఇది బటర్ రోజునే అందులో పెద్దది కదండి టబ్బు. పెడదామని 2 ఒకే దాంట్లో పెట్టేశాను. వీటన్నిటిలో మీకు ఏ కలర్ నచ్చిందండి? నచ్చితే మీకు ఒక కలర్ నచ్చితే మాత్రం ఒక కామెంట్స్లో పెట్టండి. అక్కడ చూస్తుంటే చూడు, ఈ మాత్రం ఇప్పుడు ఉన్నాయి కదా, రేపు ఉదయాన్నే ఈ పూలు కోసేసి ఉంటాం అనమాట. రేపు ఉదయాన్నే దేవుడి పూజకి మాత్రం ఇవే పూలు. ఇవన్నీ బత తీయలేదనండి. మా స్టార్ పూడు చూడు అలా వీకెలా పెట్టాను, అది షాక్ కొట్టినట్టు అయిపోయింది. నచ్చితే మాత్రం నేను అలానే పాలకూర ఎత్తున్నా చల్లుకోవాలమ్మా. మీకు చూపించదు ఇంకేముందిలే అని. పాలకూర ఇదిగోండి, ఇది తోటకూర అన్నింటిలో చల్లేస్తాను. ఇంకా అది ఏముందండి నేను చూపించలేదు. నచ్చితే మాత్రం లైక్ కొట్టండి. మీకు ఏ మొక్కలు నచ్చినాయో వీటన్నిటిలో ఏ కలర్ గులాబీ నచ్చిందో ఒక కామెంట్స్లో పెట్టండి అమ్మా. బాయ్ అమ్మా. వచ్చిందండి, బెల్లం పెట్టాడు, అలానే అట్టిపండు పెట్టాడు. ఇదిగో వాటర్ తీసుకొచ్చి పెట్టాడు మా బాబు అయితే. చూడండి గంగడోలు నెరు తవుడుతుంటే అలా తవుడుతుంటే చూడు, ఇంకొంచెం తవుడు, అది ఇంకా తవడమంటుందండి. ఎంచక్క అసలు ఏం చేయవండి అంటుందా? ఎలా అనిపిస్తుందో అది. అది ఎంత ఆనందంగా ఇంకా తవుడు అని తలకాయ పైకి ఎత్తి తవుడు అక్కడి నుంచి తవడమంటుంది. కానీ ఆవుకు తెలిసినంత అసలు ఇదే మంచిది నాన్న. అసలు ఆవుని ఎంత ప్రేమిస్తే అంత మంచిది కదా. ఎందుకంటే మనుషుల్ని నమ్మితే మోసం చేస్తారు, కానీ ఇలా మోగజీవాలు కానీ అసలు ఏదన్నా కానీ ఇట్లా ఏం వచ్చినప్పుడు అంత పెట్టామనుకోనండి, నేను ఎలా చెప్పాలో అర్థం కాదు. కొన్ని విషయాలు ఏంటంటే మనుషులు మోసం చేస్తారు. ఇలాంటి ఆవుల్ని ఏదన్నా కానీ కాపాడేవనుకో, ఆ మనుషులు పెట్టేది ఆవులు పెడితే అది మహా పుణ్యం. ఆ వాళ్ళు ఏంటంటే మనకంత తిని మనకి ఎన్ని పొడి పొడుస్తారు. మనం కొంచెం బెల్లం పెట్టే కూడా మనకంత పుణ్యం ఇచ్చిపోతాయండి ఆవులు. లేదన్నా తవుడుతుంటే అది పైకి తవడమంటుంది ఇంకా అనమాట. నా చెవి నొప్పుడుతున్నట్టు వెళ్ళన్నట్ట.